ఓం శాంతి. ఈరోజు మురళి 25 ఏప్రిల్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి ఇచ్చే శ్రీమతం మిమ్మల్ని సదా సుఖవంతులుగా చేస్తుంది. కనుక దేహదారుల మతంను వదిలి ఒక్క తండ్రి శ్రీమతంనే అనుసరించండి. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధి ఇప్పటి వరకు భ్రమించుట లేక వెతుకుట సమాప్తమవ్వలేదు? జవాబు: ఎవరికైతే అత్యంత ఉన్నతమైన తండ్రి మతంలో లేక ఈశ్వర్య మతంలో నమ్మకం లేదో వారి బుద్ధి భ్రమించటం ఇంతవరకు సమాప్తం అవ్వలేదు. తండ్రిలో పూర్తి నిశ్చయం లేనందున రెండు వైపులా కాళ్ళు పెడతారు. భక్తి మార్గపు గంగా స్నానాలు మొదలైనవి కూడా చేస్తారు. తండ్రి శ్రీమతం కూడా అనుసరిస్తారు. అటువంటి పిల్లల స్థితి ఎలా ఉంటుంది? శ్రీమతంను పూర్తిగా అనుసరించటం లేదు, అందువలన ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా. ఓం శాంతి. పిల్లలు భక్తులు పాడే ఈ పాటను విన్నారు. ఇప్పుడు మీరు ఇలా అన్నారు, ఎందుకంటే మనకు అత్యంత ఉన్నతమైన తండ్రి లభించారని మీకు తెలుసు. వారొక్కరే అత్యంత ఉన్నతమైన వారు. ఈ సమయంలో ఉన్న మనుషులందరూ నీచాతి నీచంగా ఉన్నారు. అత్యంత ఉన్నతమైన మనుషులుగా భారతదేశంలో ఈ దేవీ దేవతలే ఉండేవారు. వారిని సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. అయితే ఈ దేవతలను అంత ఉన్నతంగా తయారు చేసిన వారెవ్వరో ఈ మనుషులకు తెలియదు. ఇప్పుడైతే పూర్తి పతితులై పడి ఉన్నారు. తండ్రి అత్యంత ఉన్నతులు. సాధు సత్పురుషులందరూ వారి కొరకు సాధన చేస్తారు. అటువంటి సాధువుల వెనుక మనుషులు అర్ధకల్పం తిరిగారు. ఇప్పుడు తండ్రి వచ్చారని, మనం వారి వద్దకు వచ్చామని మీకు తెలుసు. వారు మనల్ని శ్రేష్టాతి శ్రేష్టంగా సదా సుఖవంతులుగా చేస్తారు. రావుని మతంను అనుసరించి మీరు ఎంత తుచ్చబుద్ధి గలవారిగా అయ్యారు. మీరిప్పుడు ఇతరులెవ్వరి మతంను అనుసరించకండి. పతిత పావనుడైన నన్ను పిలిచారు. మళ్ళీ మిమ్మల్ని ముంచేసే వారి వెనుక ఎందుకు పడతారు? ఒకరి మతంను వదిలి అనేక మంది వద్దకు వెళ్ళి ఎదురు దెబ్బలు ఎందుకు తింటారు? చాలామంది పిల్లలు జ్ఞానం కూడా వింటూ ఉంటారు, గంగా స్నానం కూడా చేస్తూ ఉంటారు, గురువుల వద్దకు కూడా వెళ్తారు. తండ్రి చెప్తున్నారు, ఆ గంగా పతిత పావని కానే కాదు. అయినా మీరు మనుషులు మతంను అనుసరించి స్నానం మొదలైనవి చేస్తారు. అత్యంత ఉన్నతమైన తండ్రినైన నా మతంపై కూడా మీకు నమ్మకం లేదా అని తండ్రి అడుగుతారు. ఒకవైపు ఈశ్వర్య మతం, రెండో వైపు అసురి మతం. వారి స్థితి ఎలా ఉంటుంది? రెండు వైపులా కాళ్ళు ఉంచితే మధ్యకు చీలిపోతారు. తండ్రిలో కూడా పూర్తి నిశ్చయం ఉంచరు. బాబా, మేము మీ వారము, మీ మతంను అనుసరించి మేము శ్రేష్టంగా అవుతామని కూడా అంటారు. మనము అత్యంత ఉన్నతమైన తండ్రి మతంను అనుసరించాలి. శాంతిధామానికి, సుఖధామానికి అధికారులుగా చేసేది తండ్రి మాత్రమే. తండ్రి చెప్తున్నారు, ఎవరి శరీరంలో నేను ప్రవేశించానో అతడు 12 మంది గురువులను ఆశ్రయించాడు. అయినా తమో ప్రధానంగానే అయ్యాడు. ఏమాత్రం లాభం జరగలేదు. ఇప్పుడు తండ్రి లభించినందున ఆ గురువులందరినీ వదిలేశాడు. అత్యంత ఉన్నతమైన తండ్రి లభించారు. తండ్రి చెప్తున్నారు, చెడు వినకు, చెడు కనకు. కానీ మనుషులు పూర్తి తమోప్రధాన బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇక్కడ కూడా శ్రీమతంను అనుసరించని వారు చాలామంది ఉన్నారు. శక్తి లేదు. మాయ ఎదురు దెబ్బలు తినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రావణుడు శత్రువు, రాముడు మిత్రుడు. కొంతమంది రాముణ్ణి అంటారు, కొంతమంది శివుడని అంటారు. వారి అసలు పేరు శివబాబా. నేను పునర్జన్మల్లోకి రాను. డ్రామాలో నా పేరు శివుడనే పెట్టుబడేది. ఒక వస్తువుకు 10 పేర్లు ఉన్నందున మనుషులు తికమకపడ్డారు. ఎవరికి ఏం తోస్తే ఆ పేరు పెట్టేశారు. నా అసలు పేరు శివుడు.
నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను. నేను కృష్ణుడు మొదలైన వారిలో రాను. విష్ణు సూక్ష్మవతనంలో ఉంటారని వారు భావిస్తారు. వాస్తవానికి విష్ణువుది జంట రూపం. వాస్తవానికి 4 భుజాలు ఎవ్వరికీ ఉండవు. 4 భుజాలుంటే ప్రవృత్తి మార్గం, 2 భుజాలుంటే నివృత్తి మార్గం. తండ్రి ప్రవృత్తి మార్గధర్మంను స్థాపన చేశారు. సన్యాసులు నివృత్తి మార్గంలోని వారు. ప్రవృత్తి మార్గంలోని వారే పావనం నుండి పతితంగా అవుతారు. కనుక సృష్టి పూర్తి పాడవకుండా ఆపే పాత్ర సన్యాసులది. వారు కూడా లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నారు. కుంభమేళ జరిగినప్పుడు చాలామంది వస్తారు. వారు అన్నం వండుకోరు. వారిని గృహస్థులు పోషిస్తారు. కర్మ సన్యాసం చేశారు కనుక భోజనం ఎక్కడి నుండి వస్తుంది? కనుక గృహస్థుల వద్ద తింటారు. గృహస్థులు ఆ సన్యాసులకు తినిపించటం కూడా దానమని భావిస్తారు. ఇతడు కూడా పూజారిగా పతితంగా ఉండేవాడు. ఇప్పుడు శ్రీమతంను అనుసరించి పావనంగా అవుతున్నాడు. తండ్రి నుండి వారసత్వం తీసుకునే పురుషార్థం చేస్తున్నాడు. తండ్రిని అనుసరించండి అని చెప్తున్నాడు. మాయ ప్రతి విషయంలో వెంటాడి ఓడిస్తుంది. దేహాభిమానంతోనే మనుషులు తప్పులు చేస్తారు, అజాగ్రత్తగా ఉంటారు. భలే పేదవారు కానీ ధనవంతులు కానీ దేహాభిమానం తొలగిపోతే కదా. దేహాభిమానం తొలగిపోవటమే చాలా కష్టం. తండ్రి చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి దేహంతో పాత్రను అభినయించండి. మీరు దేహాభిమానంలోకి ఎందుకు వస్తారు? డ్రామానుసారం దేహాభిమానంలోకి కూడా వచ్చే తీరాలి. ఈ సమయంలో పక్కా దేహాభిమానంలో పడి ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, మీరు ఆత్మలు, అన్ని పనులు చేసేది ఆత్మనే. ఆత్మ శరీరం నుండి వేరైపోతే శరీరాన్ని కోసినా అది ఏ శబ్దమైనా చేస్తుందా? ఏ శబ్దమూ రాదు. నా శరీరానికి దుఃఖం కలిగించవద్దని ఆత్మనే చెప్తుంది. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. దేహాభిమానాన్ని వదిలేయండి. పిల్లలైన మీరు ఎంత దేహీ అభిమానులుగా అవుతారో అంత ఆరోగ్యంగా నిరోగిగా అవుతూ పోతారు. యోగబలం ద్వారానే మీరు 21 జన్మలు నిరోగులుగా అవుతారు. ఎంత అవుతారో అంత ఉన్నత పదవి కూడా లభిస్తుంది. శిక్షల నుండి రక్షించుకుంటారు, లేకుంటే శిక్షలు చాలా అనుభవించాల్సి ఉంటుంది. కనుక ఎంత దేహీ అభిమానులుగా అవ్వాలి? చాలామంది భాగ్యంలో ఈ జ్ఞానం లేనే లేదు. ఎంతవరకు మీ కులంలోకి రారో, అనగా బ్రహ్మ ముఖవంశావళిగా అవ్వరో, బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు దేవతలుగా ఎలా అవుతారు? భలే చాలామంది వస్తారు, బాబా బాబా అని రాస్తూ ఉంటారు, అంటూ ఉంటారు. కానీ కేవలం పేరుకు మాత్రమే 1-2 జాబులు రాస్తారు, తర్వాత మాయమైపోతారు. వారు కూడా సత్యుగంలోకి వస్తారు, కానీ ప్రజల్లోకి వస్తారు. ప్రజలైతే చాలామంది అవుతారు కదా. పోను పోను చాలా దుఃఖం కలిగినప్పుడు చాలామంది పరిగెత్తుకొని వస్తారు. భగవంతుడు వచ్చారనే శబ్దం వ్యాపిస్తుంది. మీ సేవా కేంద్రాలు కూడా చాలా తెరవబడతాయి. పిల్లలైన మీలో లోపం ఉంటే దేహీ అభిమానులుగా అవ్వరు. ఇప్పుడు ఇంకా దేహాభిమానం చాలా ఉంది. చివర్లో ఏమాత్రం దేహాభిమానం ఉన్నా పదవి కూడా తగ్గిపోతుంది. అక్కడకు వచ్చి దాసదాసీలుగా అవుతారు. దాసదాసీల్లో కూడా నెంబర్ వారుగా అనేక మంది ఉంటారు. రాజులకు దాసదాసీలు కట్నంగా లభిస్తారు, ధనవంతులకు లభించరు. రాధ ఎంతమంది దాసీలను కట్నంగా తీసుకెళ్ళిందో సాక్షాత్కారంలో చూశారు. పోను పోను మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. తెలివైన దాసీలు కావటం కంటే ధనవంతులు కావటం మంచిది. దాసి అనే పదం మంచిది కాదు. దానికంటే ప్రజల్లో ధనవంతులు కావటం మంచిది. తండ్రి వారిగా అయినందున మాయ చాలా బాగా గౌరవిస్తుంది. బలవంతునితో రుస్తంగా అయి యుద్ధం చేస్తుంది. దేహాభిమానం వచ్చేస్తుంది. శివబాబా నుండి కూడా ముఖం తిప్పేసుకుంటారు. తండ్రిని స్మృతి చేయటమే వదిలేస్తారు. అరే, తినేదానికి తీరిక ఉంది కానీ
ఇటువంటి బాబా ఎవరైతే విశ్వానికి యజమానులుగా చేస్తారో వారిని స్మృతి చేసేందుకు సమయం లేదా? మంచి మంచి పిల్లలు శివబాబాను మర్చిపోయి దేహాభిమానంలోకి వచ్చేస్తారు. లేకుంటే ఇటువంటి తండ్రి ఎవరైతే ప్రాణదానం చేస్తున్నారో వారిని స్మృతి చేసి జాబులైనా రాస్తారు. కానీ ఇక్కడ మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకొని ఎలా ఎగరేసుకొని పోతుంది అంటే చెప్పలేము. అడుగడుగునా శ్రీమతంను అనుసరిస్తే ఒక్కొక్క అడుగులో పదమాలు ఉన్నాయి. మీరు లెక్కలేనంత ధనవంతులుగా అవుతారు. అక్కడ ధనం లెక్కించరు. ధనము, సంపద, పొలము, వ్యవసాయము అన్నీ లభిస్తాయి. అక్కడ రాగి, ఇనుమ, ఇత్తడి మొదలైనవి ఉండవు. బంగారు నాణ్యంలే ఉంటాయి. ఇళ్ళు కూడా బంగారంతోనే కడతారు. ఇక లేనిదంటూ ఏమీ ఉండదు. ఇక్కడ ఇది భ్రష్టాచార రాజ్యం. యథా రాజా రాణి తదా ప్రజ. సత్యుగంలో యథా రాజా రాణి తథా ప్రజ అందరూ శ్రేష్టాచారులుగా ఉంటారు. కానీ మనుషుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. తమోప్రధానంగా ఉన్నారు. తండ్రి అర్థం చేస్తున్నారు, మీరు కూడా ఇలాగే ఉండేవారు, ఇతడు కూడా అలాగే ఉండినాడు. ఇప్పుడు నేను వచ్చి దేవతలుగా చేస్తున్నానని చెప్పినా అలా అవ్వరు. పరస్పరం కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. నేను చాలా బాగున్నాను, ఇలా ఉన్నాను అని అంటారు. మనం నరకంలో పడి ఉన్నామని, అందరిలోనూ రౌరవ నరకంలో పడి ఉన్నామని ఎవరికీ అర్థం కాదు. ఇది కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనుషులు పూర్తి నరకంలో పడి ఉన్నారు. రాత్రింబౌలు చింతిస్తూనే ఉంటారు. జ్ఞాన మార్గంలో తమ సమానంగా తయారు చేయు సేవ చేయలేరు. నీది నాది అనే చింతనలోనే ఉంటారు. వారిని జబ్బు చేసిన వారు రోగులు అని అంటారు. తండ్రిని తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేసినా వ్యభిచారులుగా అవుతారు కదా. తండ్రి చెప్తున్నారు, ఇతరులు ఎవరి మతంను వినకండి, కేవలం నా మతంను మాత్రమే వినండి. నన్ను స్మృతి చేయండి. దేవతలను స్మృతి చేసినా మేలు కలుగుతుంది. మనుషులను స్మృతి చేసినందున ఏం లాభం ఉండదు. ఇక్కడ తండ్రి చెప్తున్నారు, మీరు మీ తలలు ఎందుకు వంచుతారు? మీరు ఈ బాబా వద్దకు వచ్చినప్పుడు కూడా శివబాబాను స్మృతి చేసి రండి. శివబాబాను స్మృతి చేయకుండా పాపం చేసినట్లు అవుతుంది. మొదట పవిత్రంగా అవుతామని ప్రతిజ్ఞ చేయండి. శివబాబాను స్మృతి చేయండి. చాలా పత్యం ఉండాలి. చాలా కష్టంగా ఎవరో కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే అంత బుద్ధి లేదు. తండ్రితో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకునేందుకు చాలా కష్టపడాలి. మాలలోని మణిక అవ్వటం పిన్నమ్మ ఇల్లు కాదు. ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేయటం. మీరు తండ్రిని స్మృతి చేయలేరు. తండ్రి సేవ, తండ్రి స్మృతి ఎంతగా చేయాలి? బాబా ప్రతిరోజు లెక్కాచారం చూసుకుంటూ చెప్తారు. బాబా ప్రతిరోజు లెక్కాచారం చూసుకోండని చెప్తారు. ఏ పిల్లలకైతే తమ కళ్యాణం చేసుకోవాలనే గమనం ఉంటుందో వారు అన్ని రకాలుగా పూర్తిగా పత్యం ఉంటారు. వారి ఆహార పానీయాలు చాలా సాత్వికంగా ఉంటాయి. బాబా తన పిల్లల కళ్యాణం కొరకు ఎంతో అర్థం చేయిస్తూ ఉంటారు. అన్ని విధములైన పత్యం ఉండాలి. మా ఆహార పానీయాలు అలా అయితే లేవు కదా అని చెక్ చేసుకోవాలి. లోబిగా అయితే నేను లేను కదా. ఎంతవరకు కర్మాతీత స్థితి రాదో అంతవరకు మాయ ఉల్టాసుల్టా పనులు చేయిస్తూనే ఉంటుంది. కర్మాతీత స్థితికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు వినాశనం చాలా సమీపంగా ఉందని తెలుస్తుంది. అగ్ని బాగా వ్యాపింపచేసింది. బాంబులు ఎలా పడతాయో మీరు చూస్తారు. భారతదేశంలో అయితే రక్త నదులు ప్రవహిస్తాయి. ఇతరుల చోట్ల బాంబులతో ఒకరినొకరు చంపుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. అన్నిటికంటే ఎక్కువ కష్టం భారతదేశంలోనే ఉంటుంది. మీపై మీరు చాలా దృష్టి ఉంచాలి. నేను ఎంత సర్వీస్ చేస్తున్నాను అని పరిశీలించుకోవాలి. ఎంతమందిని నరుడి నుండి నారాయణునిగా నా సమానంగా తయారు చేస్తున్నాను. కొంతమంది భక్తిలో చాలా చిక్కుకుని ఉంటే ఈ చిన్నపిల్లలేం చదివిస్తారని వారు భావిస్తారు. వీరిని చదివించేవారు స్వయం భగవంతుడే అని వారికి అర్థం కాదు. కొంచెం చదువుకున్న ధనమున్న కొట్లాడటం ప్రారంభిస్తారు. గౌరవమే పోగొడతారు. సద్గురువుని నిందింపచేవారికి
స్వర్గంలో స్థానం ఉండదు. అక్కడికి వెళ్ళి చాలా చిన్న పదవి పొందుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నీది నాది అని చింతలను వదిలి తమ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. ఒక్క తండ్రి నుండే వినాలి, వారినే స్మృతి చేయాలి. వ్యభిచారిక అవరాదు. సెకండ్ పాయింట్, మీ కళ్యాణం కొరకు ఆహార పానీయాల విషయంలో చాలా పథ్యం ఉండాలి. ఏ వస్తువులోనూ లోభముంచరాదు. మాయ నాతో ఉల్టా పనులు చేయించటం లేదు కదా అని గమనముంచాలి. ఈరోజు వరదానము. నిర్ణయ శక్తి మరియు కంట్రోలింగ్ శక్తి ద్వారా సదా సఫలతా మూరత్ భవ. ఏదైనా లౌకిక కార్యంలో కానీ అలౌకిక కార్యంలో కానీ సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు విశేషంగా కంట్రోలింగ్ పవర్ మరియు జడ్జ్మెంట్ పవర్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఆత్మ మీ సంపర్కంలోకి వచ్చినప్పుడు మొదట వారికి ఏ విషయం అవసరం ఉందో నిర్ణయించాల్సి వస్తుంది. నాడి ద్వారా పరిశీలించి వారి కోరిక అనుసారం వారిని తృప్తిపరచాలి. అంతేకాక స్వయం యొక్క కంట్రోలింగ్ పవర్ ద్వారా ఇతరులపై మీ అచల స్థితి యొక్క ప్రభావం వేయాలి. ఈ రెండు శక్తులు సేవాక్షేత్రంలో మిమ్మల్ని సఫలతామూర్తులుగా చేస్తాయి. స్లోగన్: సర్వశక్తివంతుణ్ణి స్నేహితుడిగా చేసుకుంటే మాయ కాగితపు పులిగా అయిపోతుంది. ఈరోజు అవ్యక్త సూచన. కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విషయాలుగా అవ్వండి. సేవాక్షేత్రంలో స్వయం పట్ల లేక సేవ పట్ల రకరకాల విఘ్నాలు ఏవైతే వస్తాయో వాటికి కూడా కారణమేమంటే స్వయాన్ని కేవలం సేవాదారిని అని భావిస్తారు, కానీ ఈశ్వర్య సేవాదారిని అని భావించరు. కేవలం సేవ చేస్తున్నానని కాదు, ఈశ్వర్య సేవ చేస్తున్నాను అనే స్మృతి ద్వారా స్మృతి మరియు సేవ స్వతహాగా కంబైన్డ్గా జరిగిపోతుంది. అచ్చా, ఓం శాంతి.